జగన్‌ని చూడటానికి ఇంత అభిమానం, ఇంత జనం రావటానికి కారణం ఏంటి? జగన్ పాలింగ్ ఏంటంటే జనాల్లో తిరుగుతాడు. జనాల గురించి ఆలోచిస్తాడు. హ్మ్. పేద బడుగు వర్గాలకి అతను ప్రతినిధిగా. హ్మ్. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచే ఉంది. హ్మ్. వాళ్ళ నాన్న కాడి నుంచి పేదలంటే మంచి అభిమానాలు. పేదలంటే ఒక ఇదనమాట. హ్మ్. అది ఎంతసేపు మన ప్రజల్ని మనం బాగు చేయాలా, పేద ప్రజల్లోనే మనం తిరగాల అన్నది ఆయన. సరే మరి ఇప్పుడున్న అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయట్లేదు పేదలకు? ఏం చేస్తున్నారండి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఏం చేశారో చెప్పండి? హ్మ్. అదేంటంటే డబ్బులు ఇవ్వండి. హెలికాప్టర్లు తిరుగుతారు, విమానాలు తిరుగుతారు, ఇతర దేశాలు తిరుగుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు? ఏం తెచ్చారు? మనకి ఏమన్నా చేయాలి కదా. మనకు రోడ్లు వేసారా, ప్రాజెక్టులు తెచ్చారా? లేకపోతే మాట్లాడితే ఓ అమరావతి అంటున్నారు. అమరావతితోనే పేద ప్రజలు బతుకుతారా? పేద ప్రజలకు కావాల్సింది అమరావతి ఒక్కటేనా? హ్మ్. పథకాలు ఇవ్వాలంటే అప్పులు చేయాల్సి అప్పులు వస్తుంది. ఏమైనాయండి? అప్పులు ఏం తెచ్చారు? పథకాల కోసం అప్పులు ఏం తెచ్చారు చెప్పండి? హ్మ్. అప్పులు తెచ్చి ఆ పథకాలు ఏమి ఇవ్వలేదు కదా. మరి ఎవరి కోసం చేస్తున్నారు అప్పులండి చంద్రబాబు గారు? ఆ, అమరావతి కోసం. హ్మ్. అమరావతి ఒకటేనా మనకి కావాల్సింది? హ్మ్. పేద ప్రజలంటే ఉన్నోడికి లేనోడికి పక్క తీసుకోవాలా. వాళ్ళకి కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలా అనేది వాళ్ళు చూడాలా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఉండారు, గెలిచారు, ఏదో చేస్తారనుకున్నాం. ఇంతవరకు నోరిప్పదీసి ఏం మాట్లాడలా. హ్మ్. మరి అది ఎంతవరకు న్యాయం చెప్పండి? చేయట్లేదు ఈ 16, 18 నెలలు ఏం చేశారు చెప్పండి? పలానా చేయించాను అని చెప్పమనండి. ఏం లేదండి. ఈ ఈ కూట 20 సంవత్సరాలు అయింది ఈ ప్లాట్లు ఇచ్చి. 20 సంవత్సరాల క్రితం జగన్ ఉండారా? జగన్ ఉంది మొన్న 5 సంవత్సరాల్లో. 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్లాట్లే కదా. మరి ఇవాళ కావాలనే కదా ఇది చేసింది. మరి ఇది న్యాయమా? మరి ఎంత కష్టపడి వాళ్ళు ఇది చేసుకున్నారు, బిల్డింగ్లు కూల్చారు, వాళ్ళు ఎంత నష్టపోయారు. ఉండపాళ్ళ వాళ్ళు ఎటు వెళ్ళాలి చెప్పండి? అది న్యాయం? అది ప్రభుత్వం న్యాయం మంచి కాదు. ప్రభుత్వం అంటున్నారు. మీరేమంటారు చివరగా? కాదండి, మంచి ప్రభుత్వం కాదు అది. ఉండోళ్ళకే ప్రభుత్వం. అంతవరకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు గొప్పకి వాళ్ళు తిరగటానికి ప్రభుత్వాలు కానీ పేదోళ్ళకి ఏం చేయదండి.